ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించేటటువంటి భోజనంలో ఎలాంటి నాణ్యత లోపం లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి. ఎవరైనా సరే విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నాణ్యతను పాటించకపోతే వారిపై చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా హెచ్చరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఫుడ్ పాయిజన్ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో పూర్తిగా అధికారులంతా కూడా అలర్ట్ అయిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ జిల్లాలోని పలు స్కూళ్లలో కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి మోడల్ బేసిక్ ప్రాక్టీసింగ్ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వ విద్యార్థులంతా కూడా మధ్యాహ్న భోజనంలో భాగంగా ఇక్కడ భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వారంతా కూడా ఈరోజు భోజనం చేసేందుకు లైన్లో ఉన్నారు. అంతా కూడా భోజనం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు మెన్యూ ప్రకారం భోజనంలో పప్పు సాంబార్తో పాటు కోడిగుడ్డు ఉన్నటువంటి పరిస్థితి. అవన్నిటిని కూడా ఇక్కడ విద్యార్థులకు వండిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఒకసారి కిచెన్ రూమ్ని కూడా పరిశీలిద్దాం. ఎందుకంటే పూర్తిగా ఫుడ్ పాయిజన్కు ప్రధాన కారణం అంతా కూడా కిచెన్ గది వలనే అవుతుందంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి కిచెన్ గదిని ఎంత మేర పరిశుభ్రంగా ఉంచారు ఏందనేది ఒకసారి పరిశీలిద్దాం. చూస్తున్నాం కిచెన్ రూమ్ని కూడా ఆల్మోస్ట్ క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలోనే ఫుడ్ పాయిజన్ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా కొంత మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం ఏదైతే కూరలలో వాడేటటువంటి కారం కావచ్చు, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు అవన్నింటినీ కూడా పూర్తిగా భద్రపరిచినటువంటి పరిస్థితి. మిగతా సరుకులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఏదైతే విద్యార్థులకు అందించేటటువంటి పౌష్టికాహారంకు సంబంధించినటువంటి రాగి కావచ్చు, మిగతా అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం. మసాలా దినుసులు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో అన్నీ కూడా స్వస్తిక్కు సంబంధించి కొంత నాణ్యతమైనటువంటి వస్తువులనే వాడుతున్నారు. సాల్ట్ కూడా విద్యార్థులకు అందించేటటువంటి సాల్ట్ కూడా టాటా సాల్ట్నే వాడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కొంత కదలిక అయితే వచ్చింది. సీఎం సొంత జిల్లాలో ఫుడ్ పాయిజన్ జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర హైకోర్టు కూడా ఈ ఘటనపై స్పందించినటువంటి నేపథ్యంలో కొంత నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించే దిశగా పూర్తిగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. విద్యార్థులు ఇక్కడ లైన్లో నించొని వారు ఆహారం తీసుకుంటున్నటువంటి విజువల్స్ కూడా తీసుకుంటున్నకు ఈరోజు మెన్యూ ప్రకారం కోడిగుడ్డు అందిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి చూద్దాం, ఒకసారి విద్యార్థులంతా కూడా ఇక్కడే భోజనం చేస్తున్నాం. ఒకసారి విద్యార్థులతో కూడా మాట్లాడిద్దాం. అదేవిధంగా ఇక్కడ విజువల్స్లో కూడా చూస్తున్నాం ప్రిన్సిపల్ ఏదైతే పాఠశాల హెడ్ మాస్టర్ కూడా ఇక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్కూల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు ఎవరైతే టీచర్లు కావచ్చు, హెడ్ మాస్టర్లు కూడా ఇక్కడే కొంత భోజనం కల్పిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో పూర్తిగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటటువంటి విద్యార్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులలో కూడా కొంత ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ పనిచేసేటటువంటి టీచర్లు, హెడ్ మాస్టర్లు వారితో పాటు భోజనం చేస్తూ వారి తల్లిదండ్రుల్లో కావచ్చు, విద్యార్థుల్లో కొంత కాన్ఫిడెన్స్ నింపుతున్నారు. మొదట స్టూడెంట్స్తో మాట్లాడిద్దాం. బాబు ఏం పేరు? అభిచరణ్, 7th. ఎట్లా ఉంది ఫుడ్? ఎట్లా ఉంది? బాగానే ఉంటుంది. ఏమేమి చేస్తుంది? రోజు అన్నం, గుడ్డు, సాంబార్, ఇంకా వెజిటబుల్స్ ఉంటాయి. అంటే ఎట్లుంటుంది రోజు? మొత్తం మంచిగానే ఉంటుందా? ఉడుకుతుందా? అన్నం బాగానే ఉడుకుతుంది, మంచిగానే ఉంటాయి. ఎప్పుడైనా పురుగులు వస్తాయా? ఏం రావు. ఎట్లా నీళ్ళు ఎట్లుంటాయి? తాగే నీళ్ళు ఫిల్టర్ నీళ్ళే బాగుంటాయి. రోజు ఫిల్టర్ నీళ్ళు ఇస్తారా? ట్యాంక్ నీళ్ళు ఇస్తారా? ఫిల్టర్ నీళ్ళే. ఎంతమంది ఉంటుంది క్లాస్లో? 42. మొత్తం అంతా ఇక్కడనే తింటారా? ఇక్కడనే తింటారా? ఎవరైనా ఇంటి నుంచి తెచ్చుకుంటారా? ఈయనే తింటాం. బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. నీట్గా చేస్తారా? నీ పేరు ఏం పేరు? నందూస్. ఎట్లా ఉంది ఫుడ్? ఎట్లా ఉంది? మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. రోజు ఎట్లా ఉంటుంది? రోజు ఇట్లానే చేస్తారు మంచిగా. రోజు వేరే వెరైటీస్ ఆఫ్ కూరగాయలతో చేస్తారు. మెన్యూ ప్రకారమే వండుతారా? అవును, మెనూ ప్రకారమే ఉంటారు. ఎట్లుంటుంది టేస్ట్? ఎట్లుంటుంది క్వాలిటీ? ఉంటాయి, సేమ్ మా మమ్మీ చేసినట్లు చేస్తారు వీళ్ళు. ఇక్కడనే తింటావా? రోజు ఇక్కడనే తింటా. మొత్తం అన్ని ఎప్పుడన్నా ఇంతకు ముందు ఎప్పుడన్నా అన్నంలో పురుగులు కానీ ఏమన్నా వచ్చినా? రాలేవు. మొత్తం మంచిగా చూసుకుంటారు. అవును. సో ఇది స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బాగుంది, రెగ్యులర్గా కూడా మేము ఇక్కడే తింటామంటున్నాం. ఒకసారి హెడ్ మాస్టర్తో కూడా మాట్లాడిద్దాం. సార్ ఏంటి ఎట్లా ఉంది ఫుడ్ ఈరోజు? ఫుడ్ సార్ ప్రతిరోజు కూడా ఇదే టైప్ ఆఫ్ మెనూ మెయింటైన్ చేస్తాం మేము. ఇంకోటి నేను ఖచ్చితంగా పిల్లలు నేను అడుగుతూ ఉంటాను, నేను ఏమో బాగుందా, బాగా లేకుండా నా నోటి తీసుకురండి. ఎందుకంటే మీరు తీసుకురాకుండా నేను అడగలేను. ఖచ్చితంగా నిన్ననే కూడా నేను మొన్న పిల్లల్ని మొత్తం గ్రూపులు అడుగుకుంటూ పోతుంటాను. నేను తెలియకుండా నేను క్లాస్ రూమ్లో కూడా అడుగుతుంటాను నేను. ఎందుకంటే సమూహంలో ఉన్నప్పుడు చెప్పకపో జవాబు అని ఒంటరి కూడా అడుగుతుంటాను నేను. పిల్లలు మాత్రము
ఫుడ్ విషయంలో ఎప్పుడు కూడా నాకు కంప్లైంట్ చేయలేదు. ఎప్పుడైనా ఏదైనా నాకు పలానా రోజు ఉడకలేదు అంటే వెంబడే ఆ మిడ్ డే మీల్స్ ఏజెన్సీ హెచ్చరించేది. నేను ఈరోజు ఎందుకు ఆ రకంగా ఉంటుంది అని అడిగేది. అప్పుడు బియ్యం గురించి పరిశీలించేది. కాబట్టి మేము 99-100% మేము ఈ విషయంలో ఆ బీద విద్యార్థులు మా విద్యార్థులు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉపాధ్యాయులు ఖచ్చితంగా 4-5 తిండు ఇదే సాంబార్ వేసుకొని తింటారు, ఇదే అన్నం వేసుకొని తింటారు. అంటే మాగనూరు పాఠశాలలో కూడా పురుగుల అన్నం రావడం పూర్తిగా సంచలనంగా మారిపోయింది. ఇక్కడికి వచ్చేటటువంటి బియ్యం స్టాక్ ఎట్లుంటాయి? బియ్యంలో ఎప్పుడైనా పురుగులు వస్తాయి? లేదు సార్, పురుగులు అంటే సార్ ఇప్పుడు పురుగులు అనేది ప్రత్యేక ఏం పురుగు అంటూ కనపడలేదు సార్ ఇంతవరకు అయితే. అయినా మేము ఏదైనా చిన్న చిన్న తెల్లగా ఉంటుంది కదా, అది ఏదైనా ఉంటే అబ్జర్వేషన్ చేసేది. మేము అబ్జర్వేషన్ చేసి వీళ్ళకు వండే చెప్పేది, మీరు బాగా కడగండి ఏదైనా వెళ్ళిపోతుంది. మీరు 5 సార్లు 10 సార్లు కడగండి. ఎందుకంటే బోర్ వాటర్ పుష్కలంగా మా దగ్గర ఉన్నది. మీకు నీళ్ళకి ఇబ్బంది లేదు కదా, కడగడం మాత్రమే కదా మీకు ఇబ్బంది. కాస్త ముండాలు ఎక్కువ కడగండి, ఏదంటే ఉంటే మళ్ళీ పదార్థం వెళ్ళిపోతాయి బయటికి. ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు? ఎంతమంది వంట 162 మంది విద్యార్థులు ఉన్నారండి. వంట మనుషులు మాకు 4 మొత్తము. వాళ్ళు మార్నింగ్ మేము 9:30కి రమ్మని చెప్పి 10 కల్లా వచ్చేస్తారు. 10 కల్లా వచ్చేస్తారు. నేనే వెంబడి పడేది. నాకు లేట్ వస్తే నాకు టెన్షన్ వస్తుంది. మీరు ఎందుకంటే మీరు ముందు వండితే నేను చూసుకుంటా, కొద్దిగా లేట్గా వండితే టెన్షన్, నువ్వు టెన్షన్ నేను టెన్షన్, అంత అవసరం లేదు. మీరు తొందరగా రండి, మంచిగా వండండి, మీరు మంచిగా ఉండండి, మంచి హ్యాపీగా మీకు సంబంధించిన గవర్నమెంట్ ఇచ్చేస్తుంది నిధులు. వంటల్లో వాడే సరుకులన్నీ కూడా నాణ్యతతో ఉంటాయా? ప్రతిరోజు నూనె ప్యాకెట్ కూడా నేను చెక్ చేసేది. ఎందుకంటే ఏదైనా నూనె ప్యాకెట్ అడిగేది, ఇది ఏదైనా మార్కెట్లో తీసుకొచ్చినావా, తీసుకున్నావు, ఏ షాప్లో తీసుకొచ్చినా నాకు ఆ విషయం అడిగేది. ఇంకోటి వాళ్ళు తీసుకొచ్చిన కూరగాయలు ప్రతిరోజు కూడా తీసుకొచ్చేది. ఇక్కడ నేను ఏజెన్సీకి తెలియకుండానే కూరగాయలు కోసే వాళ్ళని కూడా హెచ్చరించేది. మీకేమైనా నచ్చకుంటే డైరెక్ట్గా పక్కన పడేసేయని చెప్పేది. నేను కూరగాయలు ఏమాత్రం నచ్చకుంటే పక్కన పెట్టేసి నాకు కంప్లైంట్ చేయండి. మీరు ఉండడం వల్ల నాకు ఇబ్బంది ఎదురవుతుంది. మీరు ఆయనకు భయపడకండి, మీరు నేను చెప్పినట్టు వినండి అని కూడా చెప్పేది. ఆ రకంగా మరి ప్రతిరోజు ఇంతవరకు అయితే సార్ పిల్లలు సంతోషంగా తింటున్నారు. ఇప్పుడు మా ఉపాధ్యాయులు కూడా అడిగారు మీటింగ్లో, మీరు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, మీకు కూడా పిల్లలు ఏదైనా దృష్టికి పట్టుకొచ్చి ఉంటే మీరు భయపడకుండా నాకు చెప్పండి, దానికి సంబంధించి మేము చర్య కూడా తీసుకోవచ్చు అని. సో ఇప్పటివరకు అయితే మా దగ్గర పిల్లలకు కానీ ఎవరికి కానీ ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. సో మొత్తానికి ఇక్కడ హెడ్ మాస్టర్ కావచ్చు, అదేవిధంగా విద్యార్థులంతా కూడా భోజనం అంతా కూడా నాణ్యతతో ఉందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రత్యక్షంగా హెడ్ మాస్టరే నిత్యం ఈ వంటకు సంబంధించి అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తుంటాను. వంట మనుషులందరినీ కూడా రెగ్యులర్గా హెచ్చరిస్తూ విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించే దిశగా ముందుకెళ్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమస్య కూడా రాలేదు. రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామంటూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్-రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.